మధ్యకాలంలో అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అసలు వాళ్ళ గురించి వాళ్ళ పేరు కానీ వాళ్ళ గురించి మాట్లాడడానికే సిగ్గుగా ఉంది. కానీ తప్పనిసరి స్థితిలో మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ మా ప్రియతమ నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు, ఆయన ఎంపీ గాను ఎమ్మెల్యే గాను ఈ జిల్లాకి ఎన్నో సేవలు చేశారు. ఈరోజు ఈ జిల్లా అంతో ఇంతో అభివృద్ధి బాటలోకి రావాలంటే ప్రధాన కారకుల్లో నీలం సంజయ్ రెడ్డి గారు అయితేనేమి, ప్రియతమ నాయకులు దివాకర్ రెడ్డి గారు అయితేనేమి, అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, ఈ జిల్లాకి నిజంగా సేవ చేసేది వీళ్ళు ముగ్గురు. వీళ్ళ తర్వాత అసలు ఈ జిల్లాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఈరోజు నేను చెప్తున్నాను, దమ్ముంటే ఈ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చలో పాల్గొనడానికి సిద్ధమని మేము అడుగుతున్నాం. జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారు ఏం చేశారు, మీ తెలుగుదేశం పార్టీలో హయాంలో మీరేం చేశారని. ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ కావచ్చు, అందరినీ ఒక కాలువ కావచ్చు, ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, ఈరోజు అనంతపురం మున్సిపాలిటీ ఇంతగా డెవలప్ కావడం కావచ్చు, కళ్యాణదుర్గం బైపాస్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మాకు రోజు చాలుతుంది. మీరెవరో కొత్త బిచ్చగాలి దీపావళికి రోజు మిగిలిపోయిన టపాకులు ఈరోజు బయటకు తీసుకొచ్చి టపని పేలిస్తే భయపడడానికి మా నాయకుడు వెంకటరామరెడ్డి గారు ఏమన్నా మీలాగా ఏమన్నా అవినీతి చేస్తున్నాడు. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మీకు తెలుసు. మొన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, ఎవరు వలస పక్షులని. తెలుగుదేశం పార్టీ నిండా ఉండేది వలస పక్షులే కదా. ఉదాహరణ ఎంఎస్ రాజవన్నం తీసుకోండి, ఆయన ఎక్కడ పోయినాడు. సురేంద్ర బాబు అన్నం తీసుకోండి, పోనీ మీ ఎమ్మెల్యేని తీసుకోండి, పోనీ మీ ఎంపీని తీసుకోండి. 14 మందిలో ఎంతమంది వలస. ఎందుకు ఇన్ని రోజులు మా పార్టీలో రాజభోగాలు అనుభవించి బయటకు వచ్చిన గుమ్మనూరు జయరాం గారు ఏ పక్షి? ఇవన్నీ తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే మటుకు బాగుండదు. ప్రధానంగా ఈరోజు మీరు గమనిస్తున్నారా, అనంతపురం పట్టణ ప్రజలు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే టీవీలు చూడడం మానేసినారు. వీళ్ళు వేస్తాండే తెలుగుదేశం పార్టీ చెంచా లీడర్లు వేస్తాండే జోకులన్నీ చూసి వాళ్ళ సెల్ ఫోన్లో చూసుకుంటా మొన్న గతను అంటున్నాడు, ఈ నాయకులు ఎవరో బాగున్నారు, వీళ్ళు జబర్దస్త్లో ఎందుకు ట్రై చేసుకోకూడదని. మీరు జబర్దస్త్లో ట్రై చేయండి, మీ ఎమ్మెల్సీ నాగబాబుని పట్టుకొని ఏదో 4 రూపాయలు వస్తాయి. ఏదో ఈ మధ్యకాలంలో త్వరలో ఏదో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో మేయరో డిప్యూటీ మేయరో కార్పొరేటర్ టికెట్ల కోసం విచ్చలవిడిగా ఏదో వైసీపీలో మా సీనియర్ నాయకుడిని తిడితే, మా ప్రియతమ నాయకుడిని తిడితే మీరు ఏదో హీరోలు అవుతారనుకోవడం అది అసాధ్యం, అసంభవం. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చెంచా నాయకులకు హెచ్చరిస్తున్నాం, దయచేసి రాజకీయ పరంగా మీరు ఎటువంటి ఏ విధంగా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండండి. అంతేగాని అనవసరంగా ఒక పెద్ద ఆయన్ని ఈరోజు ఇష్టాచారం మాట్లాడాలని చూస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, తమ్ముంటే రాండి. రేపొద్దున్న అనంతపురం మేయర్గా మున్సిపల్ అభ్యర్థిని మేము అనౌన్స్ చేస్తున్నామని ప్రకటించండి. చేతనైతుందేమి? చేత కాదు. దమ్ముంటే మన టీటీడీ బోర్డు నియామకం జరిగింది, దాంట్లో ఎస్టీ అభ్యర్థికి ఇచ్చారా మీరేమన్నా? ఇచ్చే చేత కాదు. ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట రాజకీయం వేసినటువంటి మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ అటువంటి వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా ప్రియతమ నాయకుడు వెంకటరామరెడ్డి పైన ఎవరైనా అవాకు చవాకులు పాల్పడితే మటుకు చూస్తూ ఊరుకుండేది లేదని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో మీకు ఏదైనా చేతనైతే అభివృద్ధిపై డెవలప్ చేయండి. ఏమి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి, కల్తీ మద్యం జరుగుతుంది, దాంట్లోపై ప్రశ్నించండి. ఈరోజు అనంతపురం పట్టణ సరౌండింగ్ మీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మాట్లాడినారే చెంచా నాయకులు, ఒక్కొక్క టౌన్ సరౌండింగ్ నిలబడండి. టౌన్ సరౌండింగ్ ఎన్ని ట్రాక్టర్లో ఇసుక తోలుతున్నారు, ఎన్ని ట్రాక్టర్లో మట్టి తోలుతున్నారు, అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని ట్రాక్టర్లో బెల్ట్ షాపుల్లోకి మద్యం తోలుతున్నారు, ఇవన్నీ చూసుకోండి. విచ్చలవిడి సంపాదించుకునే వద్దంటున్నామా? అంతేగాని అవినీతికి పాల్పడుతున్నది మీరైతే ఆ అవినీతి బురదను మా పార్టీ మీదకు రుద్దడం ఏమాత్రం సమాజం కాదని హెచ్చరిస్తూ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ మొన్న మాట్లాడినారే వలస పక్షులైన నాయకులందరికీ, వలస పక్షులు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పిలుచుకున్నాండి, మా పార్టీలో ఎంతమంది ఉన్నారో అంతా పిలుచుకుని వస్తాం. ఎందుకంటే మీ పార్టీ వలస పక్షికి అవినీతికి మారిపోయిన మీ పార్టీ అయితే అనవసరం మా పార్టీ నాయకుల మీద రుద్దడం ఏమాత్రం సమంజసం కాదని తెలియజేస్తూ ఇప్పటికీ హెచ్చరిస్తున్నాం. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల ప్రజలకు అండగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో, ఏవైతే పట్టణ ప్రజలకు అవసరమో దానిపైన స్పందించండి. అంతేగాని మీరు చెంచాగిరి ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఎమ్మెల్యే ఇంట్లో చెంచాగిరి చేసుకుని కానీ బయటకు వచ్చి చేయాలని చేస్తే మాత్రం ప్రజలు ఊరుకుంటారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తున్నాం.